ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. హానోకు కుటుంబీకుడు అనే దాని గురించి కొన్ని సత్యాలు తెలుసుకుందాం. హానోకు ఒక సాధు కాదు, భార్య బిడ్డలు లేని ఋషి కాదు. కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పరిచాడు. కుటుంబ జీవితంలోనూ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించుటకు ఆయనే అవసరమైన కృపను అనుగ్రహిస్తాడు. హానోకు కుటుంబ జీవితము, ఆయన ప్రార్థనా జీవితము అడ్డు రాలేదు. ప్రియా సహోదరి సహోదరులారా, దైవభక్తి గల సంతతి కలుగుటకే దేవుడు కుటుంబాన్ని ఏర్పరిచాడు. అవును, హానోకు యొక్క భక్తి గల సంతతిలోనే హానోకు జన్మించాడు. ఆయన కూడా దేవునితో నడిచి ఉన్నట్లుగా ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఒక భక్తుని యొక్క జీవితము ఎత్తైన పర్వతమునకు పోల్చవచ్చు. చూడండి, ఒకసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పర్వతం యొక్క అడుగు భాగము గాలి విసురుతుంది, పక్షులు కిలకిల రాగములు మనం చూస్తూ ఉంటాం, జలపాతంలో హోరు మరియు పలు ధ్వనులు అక్కడ మనకు వినిపిస్తూ ఉంటాయి. అయితే పర్వత శిఖరాన్ని సంపూర్ణ ప్రశాంతత కలదు. మేఘములు దిగివచ్చినట్లుగా మనం ఆ ఎఫిరెన్స్ మనకు కనిపిస్తూ ఉంది. మహిమగల కాంతి ప్రకాశించి ఉన్నట్లుగా మనం చూడగలం. ఆ ప్రకారమే కుటుంబ జీవితంలో బాహాటంగా పోరాటాలుంటాయి, శోధనలు ఉండెనను హృదయాంతరంగము కొండ శిఖరం వలె నెమ్మదిగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తుంది. దేవదూతలు దిగువచ్చు స్థలముగా ఉండాలి. దేవాది దేవుని మహిమగల ప్రసన్నత ప్రకాశించు స్థలముగా ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం. నీవు దేవునితో నడిచిన ఎడల నీ బిడ్డలు నిత్యముగా నిన్ను వెంబడిస్తారు కదా. ప్రియా సహోదరి సహోదరులా, ఈ ఉదయకాల సమయంలో హానోకు ఏ విధంగా కుటుంబ వ్యవస్థ కలిగి ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధానములో భక్తిగల సంతతిలో నోవాహు ఏ విధంగా జన్మించాడో, నీవు నీ బిడ్డలకు దేవుని విశ్వాసములో నడవటము నేర్పించినట్లయితే, మీరు దేవునితో నడిచినట్లయితే మీ బిడ్డలు విశ్వాసములో కూడా నడుస్తారు. వారు చిన్ననాటి నుండి విశ్వాసములో నడిచినప్పుడు త్రోవ తొలగిపోకుండా వారు పెరిగి పెద్దవారై ఉన్నతమైన శిఖరాలకు వెళతారు. అటువంటి కుటుంబ జీవితాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవునితో మనము నడిచినట్లయితే, దేవునితో నడవటం అంటే దేవుడు ఏ కార్యాలైతే మనల్ని చేయమంటున్నాడో ఆయన దేవుని ఆజ్ఞలు ఏ విధంగా మనల్ని పాటిస్తే మనకు దీర్ఘాయువు, ఈ భూలోకములో పరలోక రాజ్యములో కూడా దేవునితో సంతోషాన్నిచ్చే ఆనందాన్ని దేవుడు ఏ విధంగా ఇస్తానని చెప్తూ ఉన్నాడో, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవునితో నడవడానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావా? నువ్వు ఇష్టపడుతున్నట్లయితే నీతో నడవడానికి యేసయ్య ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాల తండ్రి, గడిచిన కాలమంతా కూడా నీ దయలో నీ కృపలో మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. హోమదేవా, హానోకు కుటుంబీకుడైనప్పుడు కూడా హానోకు దేవునితో నడిచాడు ప్రభువా. అతడు ఎంతో భక్తిగల జీవితాన్ని జీవించి, ఓ మా దేవ తండ్రి, బైబిల్ గ్రంథంలోనే ఆదర్శవంతుడిగా భక్తికి జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఒక మోడల్గా ఒక మాదిరికరంగా ఉన్నాడు తండ్రి. మేము మా బిడ్డలకు కూడా అటువంటి మాదిరికరమైన జీవితాన్ని అందించడానికి సహాయం దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మా కుటుంబాలను దీవించిన ప్రభువా, మా బిడ్డలను దీవించిన ప్రభువా, వారి చదువుల్లో ఆటపాటల్లో ప్రయాణాల్లో తోడుగా నీడగా సహాయకులుగా ఉండి నడిపించండి. ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వారిని కూడా మీరు దీవించండి. ప్రతి అనారోగ్య సమస్య నుండి విడుదల దయచేయండి. వ్యాధి బాధల నుండి ప్రభా స్వస్థత దయచేయండి. మీరే తోడై ఉండమని ఓ మా దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఉదయకాలపు ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనే కన్యుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రవచ్చి పర్యంతరము ప్రార్థిస్తున్నామనుకును సర్వలోక పరిశుద్ధులకును తోడే నడిపించునుగాక.
ఆమేన్.